నేను అప్పుడు తిరుపుతామండి. మొన్నదాకా ఎలా కూడా వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. నేను వైసీపీ లీడర్ని. వైసీపీ లీడర్ వైసీపీకి ఓట్లు వేసి జగన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. మేమందరం నిన్నదాకా మేము రాజధానికి మాకేం కాదు, జగన్ గారు కూడా మాకు బాగానే అభివృద్ధి చేస్తాడని మేము అనుకున్నాం. నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారి మాటలు బట్టి మాకు భయం కలుగుతుంది. రాజధానికి 8 క్యూసెక్కులు నీరు వస్తేనే ఇక్కడ పొలాలన్నీ మునిగిపోయినాయని చెబుతున్నాడు. 12 లక్షల క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. ఇక్కడ 1 ఎకరం మునిగిందంటే మేమందరం ఆయన చెప్పినట్టు వింటాం. 12,000 క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. రాజధానిలో కరకట్ట యువతల ఎక్కడన్నా 1 ఎకరం మునిగితే బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మేము వింటాం. ఆయన మంత్రి పదవిలో ఉండి అంత హోదాలో ఉండి అసత్య ప్రచారాలు అసత్య మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజధాని మునిగింది అన్నాడు. ఒక్కళ్ళన్నా వచ్చి చూశారు. ఇక్కడ కరకట్ట అవతల పొలం మొత్తం మునిగేది ఎప్పుడు? అది ఈ యువతల పొలంలో 1 గజం కూడా 1 సెంటు కూడా మునగల. మరి ఆయన అట్టస ప్రచారం చేసుకుంటా అది ఒక సాగు పెట్టి రాజధాని ఇక్కడ నుంచి మారుస్తామంటే ఇక్కడ రాజధానిలో ఒక సామాజిక వర్గం లేదండి. బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు చాలా మంది ఉన్నారు. అందరికీ భూములు ఉన్నాయి. అర్థమైందండి? ఒక సామాజిక వర్గం కింద మిగతా వాళ్ళకి దానికన్నా రెట్టింపు ఉన్నాయి. 1 ఎకరం ఇచ్చిన బీసీ, ఎస్సీ రైతులకి కౌలు రాక ఏం చేయాలో అర్థం కాక గందరగోళం పడుతున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన చేస్తాడని మేము ఉంటాం. ఈ బొత్స గారి మాటలు మళ్ళీ టీజీ వెంకటేష్ గారు 4 రాజధానులు చేస్తారు, రాజధాని అమరావతి ఉండదు అంటే ఎవరో దాన్ని ఖండించకపోగా వాళ్ళు దానికి అనుకూలంగా మాట్లాడే విధానం చూసి మా రైతందులకు భయం పుట్టి మేము రోడ్డు మీదకి వచ్చాం. మా నిరసన తెలియజేయడానికి వచ్చాం. ఇది కేవలం నిరసనే. రేపు నుంచి మేము రాజధాని ఇక్కడి నుంచి తరలిపోయిద్ది అనే విధానం మాత్రం ఉంటే మా నిరసన ఇంకా తీవ్రతరం చేస్తాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ఎందుకు దయించి మాకు మేలు చేస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాం. ఏమండి, మా సమాజం మీద తరలిపోవటమే రాజధాని. ఈ పురుగు మందు డబ్బాలు తాగి చావటం అందరు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ కుటుంబాలన్నీ ఈ పొరుగు మందు డబ్బాలు తాగటమే. బీసీ, ఎస్సీ మైనార్టీలు మొత్తం. రాజధాని అంటే ఒక సామాజిక వర్గం మాత్రం కాదండి. అన్ని రకాలు ఉంటారు ఇక్కడ. అందరూ భూములు ఉంటాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి బాధ అర్థం చేసుకుని రాజధాని విషయంలో పునరాలించుకొని మా అందరికీ న్యాయం చేస్తారు. న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ ధర్నా, ఈ నిరసన ఇలా తెలియజేసింది మీకు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేయాలని చేశాం. అంతే. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.